హాయ్ ఎవరీబడీ! వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు 'లవ్ అండ్ వార్' 10 ఎపిసోడ్ యార్. అదంతా గుర్తుకు రాగానే మనసంతా చేదుతున్నట్లయ్యి, ఎదభారం కష్టంగా మోస్తూ ఎంత ప్రేమించాను నిన్ను. పై రూపం చూసి మోసపోవడమే కాదు, నీ వియర్డ్ బిహేవియర్‌తో నాకే షాక్ తగిలేలా చేశావు. నిజంగానే హార్ట్‌ని గెలిచేసావే. ఐ హేట్ యూ చైత్ర. రియల్లీ ఐ హేట్ యూ అని చైర్ రెస్ట్ పట్టుకుని గట్టిగా ప్రెస్ చేశాడు దేవ్. భారతం చదువుతున్న చైత్రకు సడెన్‌గా వెక్కులు రావడం మొదలుపెట్టాయి. కోడిలా కేరిస్తూ ఎగిరి పడుతుంటే, "అయ్యో! నీళ్ళు తాగు" అంటూ ఇచ్చింది రుక్మిణి. వాటర్ తాగినా తగ్గని ఎక్కిళ్ళ వల్ల కళ్ళనీళ్ళు కూడా వచ్చాయి చైత్రకు. "ఇదేంటి అంత గట్టిగా వస్తున్నాయి? ఎవరో నిన్ను గట్టిగానే తలుచుకుంటున్నారు మనవరాలా" అని. "ఎవరు బాబు నువ్వు? రుక్కు చూడు. చైత్ర మీ ఆయన అనుకుంటా. చూడు వచ్చాడు" అంది బామ్మ. మీ ఆయన అనగానే గుండె క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుని గిర్రున వెనక్కి తిరిగింది చైత్ర. డోర్ దగ్గర ఎవరూ లేకపోవడంతో రిలాక్స్ అయింది. "మీ ఆయనంటే చాలా ప్రేముంది చైతు నీకు. వెక్కుళ్ళేవి" అని కళ్ళు ఎగరేసింది చమత్కారంగా బామ్మ. కళ్ళని చక్రాలా తిప్పుతూ "అవును ఏవి" అని ఆశ్చర్యంగా అడిగింది చైత్ర. "మీ బామ్మగారు ఇలాంటి జిమ్ముక్కులు బాగానే వచ్చు. రండి భోజనం చేయరా" అని నవ్వింది రుక్మిణి. గమ్మత్తుగా నవ్వింది చైత్ర. బ్యాక్ టు చైత్ర హోమ్. ఈజిప్ట్ మమ్మీలా ప్యాక్ చేసుకుని పడుకున్న మేఘాన్ని చూసి "ఏం చేయాలి అత్తయ్య" అని బాధగా అడిగింది సుమ. "ఏం చేద్దాం అనుకుంటున్నావు సుమ? ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదు. చిన్నోడు బాధకు ముమ్మాటికి ఇదే కారణం" అని కోపంగాని "ఏ సిసి లేవే" అంటూ తట్టింది అనసూయబామ్మ. అంటూ ములుగుతూ తన చేతులెత్తి విరవాలని చూసింది మేఘ. చేతులు కదలకపోవడంతో ముఖం మీద ఉన్న బెడ్‌షీట్ తప్పించి కళ్ళు బల్బులా తెరిచి ఆర్పింది. ఎదురుగా రౌద్ర రూపంలో ఉన్న తన నాని రెప్పల మాటున కదలాడిన గబాలున కళ్ళు తెరిచి "నాని" అంటూ మెల్లగా పిలిచిందామె. కోపంగా చూస్తూ "ఏం చేద్దామని మళ్ళీ వచ్చావే? నీ వల్ల నా కొడుకు చావు అంచు దాకా వెళ్ళాడు తెలుసా? కన్న తల్లిదండ్రులు నన్ను హింసించే నీలాంటి బిడ్డలు ఉండే కన్నా పిల్లలు లేని గొడ్డుమూతులైతే మంచిది" అని అంది పెద్దావిడ. విసురుగా బెడ్‌షీట్ తీసి నిలబడి కోపంగా "నేనేదో ఎవరితోనో లేచిపోయినట్లు మాట్లాడతారేంటి? చైతుని పిలువు. దానికే ముందు చెప్పాను. నాకు భయంగా ఉందే" అని. "ఏయ్ చైతు బయటికి రా" అని అరిచింది మేఘ. చేతిలో చీపురు తీసి బ్యాగ్ మీద ఒక్కటి పీకి "ఎక్కడుంది చైతు నీకు ఎలక సాక్ష్యం చెప్పడానికి" అంటే గద్దించింది సుమ. బ్యాగ్ నిమురుకుంటూ "అది ఎక్కడికి వెళ్తుంది నీ చెంగు వదలదు కదా" అని రుసరుసలాడింది. ఛీ! ఎప్పుడు దానికే పడి ఏడుస్తావు. అదేమో నువ్వంటే ప్రాణం పెడుతుంది. ఎందుకే మమ్మల్ని ఇలా కాల్చు తింటున్నావు అని ఏడ్చింది సుమ. అమ్మా నువ్వు ఏడవకు. చైతు అంటే నాకు ఇష్టమే. మీరు ఎక్కువ ప్యాంపర్ చేసి ఏమీ తెలియని ముద్దులా చేస్తున్నారని కోప్పడతానంతే. ఇంట్లో లేకుండా చైతు ఏమైంది? నాకు టెన్షన్‌గా ఉంది. చెప్పమ్మా అంటూ సొంపుజాల పట్టుకుని ఊపింది మేఘ. చేతులు విసిరగొట్టి అవన్నీ నీకు అనవసరం. సిసి నువ్వింట్లో ఇంకొక నిమిషం ఉన్నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. బంధువులు ఇప్పటికే రాబందుల్లా మమ్మల్ని పీకి తినుతున్నారు. ఇక మాటలు పడే ఓపిక మాకు లేదు. ఎలా వచ్చావో అలా వెళ్ళిపో అంటే నిర్మొహమాటంగా చెప్పింది సుమ. వాట్ మా! బయట వాళ్ళ కోసం ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఎవరి కోసం మనం బ్రతకడం ఏంటి? నాన్‌సెన్స్. మన కోసం మనం పీస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయాలి. వాగే నోళ్ళు నొప్పి పుట్టే వాళ్ళే నోరు మూసుకుంటారు. ఎవరి కోసమో నేను ఫోను. ఇది నా ఇల్లు. నా హక్కు. ఎవరు కాదంటే ఊరికే ఉండను అని బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తుంటే జబ్బ పట్టుకుని ఆపింది మా అమ్మ. లుక్ నాని నీ హద్దులో నువ్వుండు. నా మ్యాటర్‌లో కలుగ చేసుకోకు. నేను చేతిలో నీకు భజన చేసే టైప్ కాదు. మా అమ్మ చెబితేనే వినను. ఇక నువ్వు చెబితే వింటానా అని పొగరుగా చెప్పి చేతిని విదిలించి వయస్సయ్యాక రామకృష్ణ అనుకుంటూ ఒక సైడ్‌న ఉండకుండా అన్నీ నాకే కావాలనడం బాగా నేర్చింది అంటూ దులపరించుకుంటూ మువ్వరింపుగా వెళ్ళింది మేఘ. నిర్ఘాంతపోయి ఎలా స్పందించాలో కూడా అర్థం కాక కదలని శిల అయింది బామ్మ. దీని అలా కాదు ఎంత పొగరుగా వాగుతుందో అంటూ పక్కనే ఉన్న కర్ర తీసింది సుమ. సుమ వద్దు ఇప్పుడేం చేసినా ఇంకా మొండిగా ఎదురు తిరుగుతుంది. ఎన్నైనా అంటుంది. అవన్నీ వింటే మనోహర్ తట్టుకోలేడు. మన కర్మ అంతే అని బాధపడింది అనసూయ. రూమ్‌కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని బ్యాగ్ పక్కన పడేసి బెడ్ మీద అడ్డంగా పడి ఆరాంగా నిద్రపోయింది మేఘ. మొండితనంగా ఉంటే ఎలా అయినా బ్రతికేయొచ్చు. సెన్సిటివ్‌గా ఉండి బంధాల విలువ ఇస్తే మాటల నిందలు గంపెడు నెత్తిన మోయాల్సిందే. ఈవినింగ్ గార్డెన్‌లో పూసిన మల్లెల్ని కోసి చక్కగా మాల కట్టింది చైత్ర. అక్కడే చల్లగాలికి తిరుగుతూ కూని రాగాలు తీస్తూనే కొంచెం మాల తెంపి జడలో పెట్టుకో అంది చైతన్యని అంది బామ్మ. బారుమాలలు తీసి పట్టుకుని కన్నయ్యకి వేస్తాను బామ్మగారు అంటూ ఇటు తిరిగింది చైత్ర. కోటు హ్యాండ్ మీద వేసుకుని మరో చేత్తో ఫోన్ ఊపుతూ వస్తున్న దేవ్ ఆ పూమాల నుండి కనిపిస్తున్నాడు.
కొన్ని క్షణాలు అలాగే అతన్ని చూసి మొహం తిప్పేసింది చైత్ర. చేతిలో మల్లెమాల చూసి నొసలు ముడిచి, "నాని ఏం చేస్తున్నావు?" అని అడిగాడు దేవ్. "ఇంత త్వరగా వచ్చావేంటి? నన్ను గుడికి తీసుకెళ్తావా?" అని ఉత్సాహంగా అడిగింది. అక్కడి నుండి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళింది చైత్ర. చైత్రని ఓరకంట చూస్తూ, "మళ్ళీ ఇంకోసారి గుడి అంటే బాగోదు. చెబుతున్నా. పద పబ్‌కి వెళ్తా" అని అక్కడే ఉన్న చైర్‌లో కూర్చున్నాడు దేవ్. "మరి నాకు బాయ్ ఫ్రెండ్ లేడు రానిస్తారా?" అని అనుమానంగా అడిగింది బామ్మ. యంగ్ అండ్ డైనమిక్ ఈ దేవాన్స్ ఉండగా నీకింకో బాయ్ ఫ్రెండ్ ఎందుకు? ఏ నీతో డాన్స్ చేయడానికి నేను పనికిరానా? అని గుర్రగా చూశాడు. ఫౌంటైన్‌లో నిలబడిన కన్నయ్య మెడలో పూమాల వేస్తూ దేవు మాట వినిపించి వెనక్కి తిరిగి చూసింది చైత్ర. దేవు కూడా తన వైపే చూడడంతో ఇద్దరి కళ్ళు కలుసుకుని కొన్ని క్షణాలు అలాగే చూసుకున్నారు. ఉదయం ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కళ్ళ ముందు కదలాడింది వాళ్ళకు. అంతలో సర్దేసుకుని ఫ్రెష్ అయ్యి వస్తానని లేచి వెళ్ళాడు దేవ్. మరి మన పబ్ పార్టీకి రెడీ అవనా అని నవ్వింది బామ్మ. వెళ్దాం జీన్స్ వేసుకో అని నవ్వుతూ వెళ్ళాడు దేవ్. దొంగ బడవ అని ముద్దుగా కసురుకుంది బామ్మ. బామ్మగారు అని పిలుస్తూ వచ్చి శివ అనబోయి మీ దేవుగారు ఎప్పుడు ఇలా జోవియల్గానే ఉంటారా అని ఆరాగా అడిగింది చైత్ర. ఇదివరకు ఇంకా అల్లరి చేసేవాడు. కొన్నాళ్ళుగా బాగా మూడీగా మారిపోయాడు. ఎందుకో మరి. ఏంటి అంటే వర్క్ భారం అని చెబుతున్నాడు. మా పెద్దోడు సడన్‌గా వేరే దేశం వెళ్ళాడు. ఇక అప్పటి నుండి ఎప్పుడు వచ్చేవాడో, ఎప్పుడు తినేవాడో ఎవ్వరికీ తెలీదు అంటూ నిట్టూర్చింది అన్నపూర్ణమ్మ. అంతా విని బాధతో గుటకలు మింగిన చైత్ర. పద కాసేపటికి దోమలు ఉసిరేస్తాయి అని లేచింది పెద్దావిడ. మౌనంగా ఆవిడని అనుసరిస్తూ తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నట్లు అనిపించి తల పైకెత్తి చూసింది. అప్పటిదాకా బాల్కనీలో ఉన్న దేవ్ గిర్రున వెనక్కి తిరిగి రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. నీ బాధ నాకు అర్థమవుతున్నా నేనేం చేయలేని పరిస్థితి నాది. నన్ను క్షమించు శివ. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఇంటి నుండే కాదు, ఈ ఊరు నుండే వెళ్ళిపోవాలి అనుకుంది చైత్ర. మనసారా ప్రేమించిన నిచ్చెలి కళ్ళ ఎదుట ఉండి కవ్విస్తుంటే మనసు బాధగా మూలుగుతూ, పైనుండి షవర్ కారుతుంటే వాల్‌కి చేతులు తాచిపెట్టి, పంటి బిగువున తనలో రేగే జ్వాలని ఓర్చుకుంటూ, తన మనసు బాధ ఎవరికీ పంచలేక, తనలో ఇముడ్చుకోలేక ఒక యుద్ధమే చేస్తున్నాడు దేవ్. తన కన్నకలలన్నీ పేకమేడలా కూలిపోయిన క్షణం తలుచుకుని ఉవ్వెత్తున లావాలా ఎగిసింది తనలోని బాధ. ఆ క్షణం తలుచుకుంటుంటే అంత బలమైన దేహం చిగురుటాకులా వణికిందంటే అతిశయోక్తి కాదు. చైత్ర అంటూ పెదవులు పలవరిస్తుంటే కింది పెదవి మునిపంటి కింద పడి నలిగి రక్తం చివ్వున చిందింది. తన ఆశలు, కోరికలు అన్నీ సర్వనాశనమయ్యాయి. తన అన్నని ప్రేమ పేరుతో చీట్ చేసింది. తనెంతగానో ప్రేమించిన తన మనసులో కొలువై ఉన్నామే అని తెలిసి నిర్ఘాంతపోయాడు. తన ప్రేమ చెప్పే క్షణం కోసం ఎంత తహతహలాడుతున్నా ఉంటే, ఆమె ప్రొఫైల్ తన చేతికి చేరిన గడియ తను ఎంత క్షోభను అనుభవించాడో ఎవరికీ తెలీదు. బలంగా వాల్కి పంచిచ్చి, నా ఇంటి మహారాణిని చేద్దామని నేను కలలు కంటుంటే, నువ్వేం చేశావే ఒక క్యారెక్టర్ లెస్‌గా నా ముందు నిలబడ్డావు. అంత తప్పు చేసి కూడా నీలో ఇసమంత పశ్చాత్తాపం లేదు చైత్ర. అది చూస్తుంటే నువ్వంటే చంపేసేంత అసహ్యం, ద్వేషం పుడుతుంది. ఒక బిగ్ కంపెనీకి సీఈఓని అయ్యి నీ కోసం ఒక ఆటోవాలాలో వచ్చాను తెలిసి కూడా నన్ను క్షమించు శివ అనే మాట నీ నోటి వెంట రాలేదు. తప్పు చేశానని పలకలేదు. ప్రొఫైల్ చూసి నిన్ను బ్లేమ్ చేస్తే నా ప్రేమకు అర్థమే లేదని నమ్మలేదు. నువ్వు అలాంటి దానివి కాదని నా మనసు పోరు పెడితే ఎవరికీ తెలియకుండా నీ కోసం పరితపిస్తూ వచ్చాను. నువ్వే తప్పు చెయ్యవు అనే గుడ్డి నమ్మకంతో వస్తే నువ్వేం చేశావు అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు దేవ్. కింద కూర్చుని తల వెనక్కి సోఫాలో వాల్చి గతం వైపు తన ఆలోచనలు పరుగు తీస్తుంటే దేవుని చూసిన మొదటి క్షణం గుర్తుకు చేసుకుంది చైత్ర. మనోహర్ ఆఫీస్ నుండి వస్తుంటే బండి కార్ ర్యాష్గా వచ్చి డాష్ ఇచ్చింది. ఆ యాక్సిడెంట్ చూసి చుట్టూ ఉన్న జనం కాస్త సానుభూతి చూపించి బండితో సహా ఎగిరిపడిన మనోహర్ని లేపి దెబ్బలు తక్కువగా తగలటం చూసి అక్కడ ఆగిన ఆటోని పిలిచారు. ఆటో వల్ల రావడంతో అతడిని ఆటో ఎక్కించి హాస్పిటల్కి పంపించారు. ఆటో వాళ్ళనే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి కట్లు కట్టించి ఇంటికి తీసుకొచ్చాడు. ఆఫీస్ నుండి తన నాన్న ఇంటికి వచ్చే టైం దాటిపోవడంతో బయట గేట్ దగ్గరే కాపు కాసింది చైత్ర. ఆటో వచ్చి ఆగగానే గబాల్న గేట్ తీసి బయటకొచ్చింది. ప్యాసింజర్ సీట్లో ఉన్న నాన్నని చూసి ఏమైంది ఏంటి ఈ కట్లు అంటూ కంగారుగా అడిగింది. అతి దగ్గరగా ఉన్న చైత్రని చూసి మనసు ఉక్కిరిబిక్కిరి అవ్వగా మాటలు రాని మౌనముని అయ్యాడు దేవ్. ఏం లేదు బంగారం.
బండి స్కిడ్ అయి పడిపోయానంతే అంటూ బాధని కష్టంగా ఓర్చుకుంటూ చెప్పాడు మనోహర్. "నువ్వు చాలా కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేస్తావు కదా నాన్న" అంటూ కన్నీళ్లతో అడిగింది చైత్ర. "టైం రా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దెబ్బ ఒంటి మీద పడే యోగం ఉంటే తప్పదు అంతే" అన్నాడు. "ప్లీజ్ హెల్ప్ చేయండి" అని దిగటానికి తను పట్టుకుంది చైత్ర. అప్పటి వరకు తన్మయత్వంలో ఊగిసలాడుతున్న దేవ్ ఆమె పిలుపుతో తల విదిలించి మనోహర్‌ని జాగ్రత్తగా పట్టుకునే ప్రాసెస్‌లో తన చెయ్యి చైత్ర నడుమును తాకింది. ఆమె గమనించే స్థితిలో లేదు కానీ, దేవ్ ప్రాణం జిల్మంది. తన ప్రియుసకి తొలి స్పర్శతో మనసు పులకరించింది. ఇంట్లోకి తీసుకొచ్చాక ఆ అబ్బాయే అంతా చూసుకున్నాడు బంగారం. ఏమివ్వాలో చూడు అని చెప్పారు మనోహర్. అయ్యో! ఏమైంది అని సుమ, బామ్మ శోకాలు తీస్తుంటే, నాని ఆపుతారా? నాన్న బాగున్నారు అని గద్దించి బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి, కంగారు పడకండి అని బయటకొచ్చి చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన హెల్ప్‌కి. ఎంత అయింది చెప్తే మనీ ఇస్తాను అంది చైత్ర. ఇప్పుడేం వద్దు. ఇప్పుడేం వద్దండి మరోసారి తీసుకుంటాను అంటాను అన్నాడు దేవ్. సరే అంటూ తల పెంకించింది చైత్ర. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా తాగటానికి అని అడిగాడు దేవ్. అయ్యో! క్షమించండి మర్చిపోయాను అంటూ పరుగున కిచెన్‌లోకి వెళ్ళింది చైత్ర. ఇల్లంతా కలయజూస్తున్నాడు దేవ్. వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది చైత్ర. తాగి గ్లాస్ ఇచ్చి చిన్న చిరునవ్వు చిందించి బయటకు వచ్చి అంటూ గాలి ఊదుతూ వెళ్తుంటే మిమ్మల్నే అంటూ వెనక్కే వచ్చి మీ పేరు ఏంటో అడగలేదని అంది చైత్ర. నా పేరు అని శివ అమ్మాయి గారు అన్నాడు. నేను అమ్మాయి గారిని కాదు చైత్ర నా పేరు అని నవ్వింది. ఆ నవ్వు చూసి మనసు పరవశించక చైత్రమ్మ బాగుంది అన్నాడు దేవ్. ఓహ్! చైత్ర అంటే బాగుంటుందేమో అని వాదనకు దిగింది. నాకసలు బాగోదు అని తనని ఎంతగా తగ్గించుకోవాలో అంత తగ్గించుకుని, ఏదైనా అవసరమైతే ఒక ఫోన్ కొట్టండి మీ ముందు వాళ్తా అన్నాడు దేవ్. అలా వాలాలి అంటే నువ్వు నెంబర్ ఇవ్వాలి కదా అంటూ చొరవగా అడిగింది చైత్ర. అవును కదా చూసారా మతిమరుపుతో ఆ విషయమే మర్చిపోయాను అని బుర్ర మీద ఒక జలక్కాయ పీకుని నా నెంబర్ 2910 అంటూ తెలుగులో నెంబర్ చెప్పి చేయండే అని వెళ్ళాడు దేవ్. ఇక్కడ టోటల్ గెటప్ చేంజ్ చేసుకున్నాడు. తన మిల్కీ స్టోన్ డార్క్ కలర్‌లో మార్చి హెయిర్ స్టైల్‌ను టాప్ టు బాటమ్ వరకు అంతా మారిపోయింది. ఎప్పుడు ఎవరితో అంత చనువుగా మాట్లాడిన తను శివతో అంత ఇదిగా మాట్లాడడం తనకే వింతగా అనిపించి చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది చైత్ర. సడన్‌గా మైండ్‌లో ఏదో ఫ్లాష్ అయ్యి కళ్ళు తెరిచి అంటే ఆ రోజు నాన్న బండి స్కిడ్ అయ్యి తనంతట తాను పడిపోలేదా? శివ ప్లాన్ అంతా అనుకోగానే పెను జలరించింది. అంతలోనే కోపం పొంగుకు వచ్చి గబాల్న కింద నుండి లేచి డోర్ తీసుకుని బయటకు వచ్చింది. కాసేపటికి బయటకు వచ్చి దేవుని చూసి ఎర్రబడిన మొహంతో నిన్నొకటి అడగాలి అంది చైత్ర. వియర్డ్ లుక్కాడు. ఏంటి అనకుండా దేవ్. నువ్వే ప్లాన్ చేసి మా నాన్న బండి మీద నుండి పడిపోయేలా చేసావు కదూ అంటూ కోపంతో ముక్కుపుటాలు ఎగరేస్తూ అడిగింది చైత్ర. క్రూయల్‌గా నవ్వుతూ లేట్ క్యాచ్ అని మోకింగ్ వాయిస్‌తో చెప్పి స్టైల్‌గా స్టెప్స్ దిగుతూ కిందకి వెళ్ళిపోయాడు. స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.